చెంచల్గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఆయనను వెనక గేట్ నుంచి జైలు అధికారులు బయటకు పంపారు. ఆయన ఇవాళ ఉదయం 7 గంటలకు రిలీజ్ అవుతారని ప్రచారం జరగడంతో మీడియాతో పాటు అల్లు ఫ్యాన్స్ చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. ముందు గేట్ వద్ద అంతా వేచి ఉండగా ఫ్యాన్స్ రాకతో మరోసారి గందరగోళం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆయనను 6:05 వెనక గేట్ నుంచి పంపించేశారు. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంచిర్యాల బ్యారక్ కు తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మంది పోలీసు నిందితులుగా చేర్చారు. 8 మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉండగా థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి A1 గా ఉన్నారు. A3 గా థియేటర్ మరో భాగస్వామి సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు A9 గా, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర A10 గా పోలీసులు చేర్చారు. డైరెక్టర్ సుకుమార్ తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప 2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా బన్నీ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు అర్జున్ కాసేపట్లో మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కేసు విచారణపై నిన్న రాత్రి హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బన్నీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ తరపు జీపీ వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తా. కేసు గురించి ఏమీ మాట్లాడను. తొక్కిసలాటలు చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు వెళ్ళా. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటానని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దర్శకులు సుకుమార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. సుకుమార్ ని చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే హత్తుకుని కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి ఐకాన్ పేరుతో ఉన్న బట్టలను కూడా పంపించారు. ఆ తర్వాత ప్రమోషన్ లో వాటిని వాడారు అల్లు అర్జున్. ఇక తాజాగా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దర్శకులు సుకుమార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. సుకుమార్ ని చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే హత్తుకుని కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. తాజాగా అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి ఐకాన్ పేరుతో ఉన్న బట్టలను కూడా పంపించారు. ఆ తర్వాత ప్రమోషన్స్ లో వాటిని వాడారు అల్లు అర్జున్. ఇక తాజాగా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. పుష్ప నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా ఆయన తమ్ముడితో కలిసి వచ్చారు. కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడతారని తెలుస్తోంది. సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటన స్టార్ హీరో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలు గోడల వరకు తీసుకెళ్లింది. బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ లో పుష్ప సినిమాను మించిన ట్విస్టులు వెలుగు చూశాయి. సరదాగా స్విమ్మింగ్ పూల్ లో సేద తీరేందుకు వెళ్తున్న పుష్ప సడన్ గా వచ్చి ఇంటి తలుపులు తట్టారు పోలీసులు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కు తగిన గౌరవం దక్కలేదనే వాదన వినిపిస్తోంది. అరెస్టు చేసే టైంలో పోలీసులు వ్యవహరించిన తీరును చూసి బన్నీ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ ఒక్కటి తక్కువైంది షెకావత్ అనే డైలాగ్ ను రీసౌండ్ లో వినిపిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంతకీ అసలు పుష్ప అరెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ట్వీట్ లో తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సమాధానం చెప్పాలని 4 ప్రశ్నలు సంధించారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు ఎవరైనా చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్టు చేశారని ఎక్స్ వేదికగా నిలదీశారు.